జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చిన్ననాదడి చిరిగిపోయిందంటే ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. దేశంలోనే అతిపెద్ద పార్టీని బలోపేతం చేస్తాననడం చిన్నపిల్లవాడు మాటలా ఉన్నాయి, చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇదే కాకుండా నా మతం మానవత్వం అంటున్నాడండి. మృగం మానవత్వం కోసం మాట్లాడుతుందా అనేటట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, గత 5 సంవత్సరాల్లో కూడా ఎంతోమంది ప్రజలందరూ కూడా కొత్తగా వచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ అని అధికారం ఇస్తే మృగం కన్నా దారుణంగా పరిపాలన చేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, టోటల్గా క్యాబినెట్లో కొంతమంది మంత్రులు కూడా మృగాల్లాగా ప్రజా స్వామ్యమే సిగ్గుపడేటట్టు మాట్లాడే విధానం కానీ, ఆ దాడులు కానీ, ఎవడైనా ప్రశ్నిస్తే చంపడం, దాన్ని మానవత్వం అనిపించుకుంటారా? కులాల మధ్యలో గొడవలు పెట్టడం, దాన్ని మానవత్వం అనిపించుకుంటారా? మతాల మధ్యన గొడవలు పెట్టడం, దాన్ని మానవత్వం అనిపించుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గత ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని పక్షాలు కలిసి ఒక రాజధానిని కోరుకుంటే దానికి మద్దతు ఇచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి నేను అనుకూలమని చెప్పి, వైసీపీ ప్రభుత్వం రాగానే చిన్న చితక రైతులు అందరూ భూములు ఇచ్చిన రైతుల్లో కూడా రాళ్లతో కొట్టించి వాళ్ళు చిత్రహింసలు పెట్టించిన ఈ జగన్మోహన్ రెడ్డి మానవత్వం కోసం మాట్లాడుతున్నాడు. తన సొంత బాబాయిని రాజకీయాల కోసం హత్య చేసి లబ్ధి పొందే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతను మానవత్వం కోసం మాట్లాడతాడు. తన సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లి, తన వల్లే ఆయనకి మన అధికారం వచ్చింది. అలాంటి చెల్లినే ఇంట్లోంచి బయటకు దోచేశాడు అధికారం పిచ్చి మదంతో. దాన్ని మానవత్వం కోసం మాట్లాడుతున్నాడు ఈయన. అసలు మానవత్వం అంటే అర్థం తెలిసా జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు అనిపిస్తుంది. అందుకని ఇందాక ఆ పదం వాడా, మృగం మానవత్వం కోసం మాట్లాడుతుంది అని. మానవత్వం అంటే ఏంటి? పక్కవాడు బాగుంటే మనం బాగుంటామని ఆలోచించేవాడే మానవత్వం కోసం మాట్లాడాలి. ఇంకా ఈ వ్యక్తి వైసీపీని ఇంకా దేశంలో అతిపెద్ద పార్టీగా చేస్తానంట. అసలు నీకు లోకల్గా పోటీ చేయడానికే రేపు లీడర్లు లేరు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి కోరుకునే మానవత్వం ఉండే మనుషులు ఎవరు కూడా వైసీపీలో ఉన్నట్ల. మృగాలు మాత్రమే ఇప్పుడు వైసీపీలో ఉన్నాయి. మానవత్వం తెలియని మృగాలు మాత్రమే వైసీపీలో ఉన్నాయి. మనిషిగా ఆలోచించేవారు ఎవరు కూడా, అంటే పార్టీలు ఎవరైనా అవ్వచ్చు, ప్రజల కోసం పరిపాలన చేద్దాం, ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న వ్యక్తులు ఎవరు కూడా వైసీపీలో ఉండరు భవిష్యత్తులో. ఇంక నీవు ఏ రకంగా ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద పార్టీగా చేద్దామని అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని దాడులు చేసి ఎన్న చేశా కూడా అంటే ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఏదో ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది ఉంటారు, కొంతమంది అమాయకులు కార్యకర్తలు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కొంచెం లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారులేండి. అలాంటి వాళ్ళు కొంచెం కాపాడుకోవడం కోసం వాళ్ళు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం, మా నాయకుడు వచ్చాడు మాకు అండగా ఉన్నాడని మళ్ళీ వెళ్ళి బెంగళూరులో కూర్చోవడం. అంటే ఇలాంటి వ్యక్తిని ఇంకా నమ్ముతారు అని మేమైతే అనుకోవట్లేదు, నమ్ముతారని. ఇంకా కొంతమంది మూర్ఖులు లాంటోళ్ళు, అంటే సమాజంలో బతకడానికి అనర్హులు ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళైతే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో కానీ అలాగే వైసీపీ పార్టీతో కానీ ఉంటారు. అంతేగాని మానవత్వం ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడాల్సిన వాళ్ళు ఎవరు కూడా వైసీపీలో ఉండరు. అది